హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మేము మంచినీళ్ళ ట్యాంకర్ అయితే కొట్టుకోవడానికి వాటర్ కొట్టుకోవడానికి ఇంజిన్ అయితే ఒకటి బుక్ చేసామన్నమాట ఫ్లిప్కార్ట్లో. అదైతే వచ్చింది. అదైతే మీకు అన్బాక్సింగ్ చేసి ఈరోజు వీడియో చూపిస్తాను అనమాట. మనకి ఎంత పడింది, ఎంత ఎలా ఉపయోగపడుతుంది, ఏంటి అనేది దాని గురించి వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే బెల్ సింబల్ మీద వాళ్ళు పెట్టుకుని నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అది సపోర్ట్గా ఉంటుంది కొంచెం. వీడియో అయితే మనకి ఎల్ల ట్యాంకర్లు ఉంటాయి కదా, వాటర్ ట్యాంకర్స్, అవి మనం ఎవరికైనా ఇవ్వాలంటే 100 నుంచి 150 రూపీస్ అట్లా ఇవ్వాల్సి వస్తుంది. అదే ఇదైతే మనం ఎక్కడికైనా సరే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని మనం ట్యాంకర్కి నీళ్ళు కొట్టుకోవచ్చు అనమాట. అందుకని మనకి 2 ట్యాంకర్లు ఉన్నాయి. మన వల్ల వరకు కొట్టుకోవచ్చు. ఏదైనా పొలానికి నీళ్ళు వేసుకోవాలన్నా కానీ వేసుకోవచ్చు. పెట్రోల్ ఇంజిన్ అనమాట, బాగుంటుంది. అందుకోసం మేము ఇదైతే పర్చేజ్ చేసాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే మనం బుక్ చేసిన అయితే ఇంజిన్ వచ్చిందనమాట. ఇలా ఉంది ప్యాకింగ్. మేము పైన ఒకటి తీసాం ఫస్ట్. పైన అయితే ఇట్లా ఇచ్చారు, ఈ మెస్ టైప్లో ఉంది, అంటే దెబ్బ తగలకుండా ట్రాన్స్పోర్ట్లో. ఇదైతే పక్కన పెట్టేస్తే ఇదనమాట. ఇది యూజర్ మాన్యువల్, ఇది బిల్లు, మనకి ఇన్వాయిస్, మనకి బిల్లు చేసింది కదా ఎంత అయ్యింది అనేది ఇట్లా ఉందనమాట. మీకు ఎంత రేటు పడింది, మనకి ఎంతకి ఇచ్చారు అనేది వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. మీరు కంటిన్యూషన్గా చూడండి. ఇదైతే ప్లగ్ ఓవర్ తీసుకోవడానికి, మన పెట్రోల్ ఇంజిన్ కదా, ప్లగ్ ఓవర్ తీసుకోవడానికి కింద స్టాండ్ 4 కింద లెగ్స్ అనమాట. ఇది యూజర్ మాన్యువల్. ఇకపోతే లోపల ఇంజిన్ ఆయిల్ అనమాట, 2 లీటర్స్. 2 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ అయితే వాళ్ళే ఇచ్చారనమాట మనకి. మనం ఇక్కడ ఏం కొనబడలేదు, వాళ్ళే 2 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ ఫ్రీగా ఇచ్చారు. ఇకపోతే ఇవి కప్లింగ్లు అనమాట. ఇవి ఇంజిన్ ఫుట్బాల్కి సెక్షన్కి కలిపిన కప్లింగ్లు అయితే ఇచ్చారు. ఇవి కూడా ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కొక్కటి ఓడి తీసి చూద్దాం. ఇది ఫుట్బాల్ అనమాట, బ్లాక్ కలర్లో ఇచ్చారు, ప్లాస్టిక్ది. ఇదైతే 3 ఇంచెస్ పైప్కి అయితే సూట్ అవుతుంది అనమాట. సెక్షన్ 3 అంగుళాలు, డెలివరీ కూడా 3 అంగుళాలు ఇచ్చారు. అయితే వాటర్ అయితే బాగా వస్తాయి అనమాట. 7 HP ఇంజిన్ ఇది. దాని కూడా ఫుట్బాల్ది, అంటే ఇంజిన్ పైకి ఇది కింద అనమాట. ఇంకైతే పైపు పెట్టడం, నీళ్ళు బయట ఏమనేది ఉండదు ఫ్రెండ్స్. లోపలే వస్తుంది అనమాట కర్కు. దాంట్లో 1 లీటర్ అయితే క్లాంపులు అంటే పైప్ ఎక్కించినాక క్లాంప్. వీళ్ళైతే సన్నగా ఇచ్చారు, మనమైతే హెవీ వేసుకున్నాం తీసుకుని. వాళ్ళు ఏదో ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం. అంటే ఇది కూడా అదే, ఫస్ట్ పైప్కి 2 పైపులు హీట్ చేసి ఎక్కించి క్లాంపులు వేయాలి. క్లాంపులు వేస్తే ఏం వాషర్లు అనమాట లోపల పక్క. అంటే ఇవి థ్రెడ్డింగ్ సిస్టమ్ అనమాట, బోల్ట్ ఫిట్టింగ్ కాదు, మళ్ళీ థ్రెడ్డింగ్ తిప్పుకోవడం అనమాట. ఈ 3 క్లాంపులు, ఇవి అయితే రబ్బర్ వాషర్లు ఈ 2, అంటే లీక్ రాకుండా, ఎయిర్ రాకుండా ఉండే దానికోసం ఫుట్బాల్. ఇది ఇంజిన్. దీన్ని అయితే బయటికి తీసుకుంది. ఇది పైన వాటర్ పోయడానికి 1 లీటర్ 2 లీటర్ కానీ పెట్టద్దు పైన వాటర్. అంటే ఆ పంపులో వరకు పోస్తే సరిపోతుంది అనమాట వాటర్, ట్యాప్ తీసి. అది ఇప్పుడైతే బయటికి తీసి చూద్దాము ఎలా ఉంటుందో అది. ఇదనమాట బయటికి తీసుకొస్తే ఇంజిన్ ఓవరాల్గా చూస్తే ఇట్లా ఉంటుంది. ఇదనమాట ఈ సైడ్ వ్యూ. ఇదనమాట పంపు. ఇక్కడ మనం సెక్షన్ పైపు జాయిన్ చేస్తాం దీనికి. ఇది పైది డెలివరీ అనమాట. దీనికి డెలివరీ పైప్ కనెక్ట్ చేయాలి, పైన వాటర్ పోయాలన్నమాట. ఇది చూసుకుంటే సైడ్ VP333R అని కోడ్ ఇచ్చారు. మోడల్ VP333R కనెక్షన్ పైపు అంటే ఎంత ఎన్ని అంగాలి దాని గురించి ఇచ్చారనమాట అక్కడ. అదైతే పైన పెట్రోల్ ట్యాంకు, ముందు అక్కడ పెట్రోల్ అయితే పోయారనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట. ఇది చూసుకుంటే అదైతే థర్డ్ టైప్ ఇచ్చారనమాట మనకి స్టార్ట్ చేయడం కోసం. మన డ్రైవర్ పంపులు ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. అట్లానే లాగితే స్టార్ట్ అవుతుంది ఇంజిన్. థర్డ్ ఇచ్చారు మనకి, థర్డ్ సిస్టమ్. హ్యాండిల్ సిస్టమ్ కావాలంటే ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది. ఇది బల్వా కంపెనీ. ఇది
ఇది ఎక్సిలేటర్ అనమాట. అది ఎక్సిలేటర్ అది మనం ఇటంటే స్లో అవుతుంది, అటంటే మీకు యాక్సిలేటర్ వస్తుంది. పెట్రోల్ ట్యాంక్ మొత్తం పైన మనకి సీల్ ఇచ్చారనమాట. వాళ్ళు నోటీస్ ఎట్లా వాడుకోవాలనేది ఇచ్చారనమాట. దాంట్లో 2-3 లీటర్స్ పెట్రోల్ పడుతుంది. ఇది ప్లగ్ అనమాట. ప్లగ్ ఎక్కడ ఇచ్చారు అది కూడా ఓవర్ తీసుకోవడానికి మనకి ప్లగ్ అది కూడా ఇచ్చారనమాట. రేంజ్కి చూసుకుంటే అంటే వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ క్యాటలాగ్ కూడా పంపారనమాట మనకి. ఇదైతే యూజర్ మాన్యువల్ ఎట్లా బిగించుకోవాలి ఏంటి అనేది దానికోసం ఇచ్చారు. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ అట్లా పైపులు ఎక్కించుకోవాలి, తర్వాత ఫుట్బాల్, తర్వాత ఇంజిన్ ఆయిల్, తర్వాత పోసుకొని తర్వాత ఇది ఇంజిన్ ఆయిల్ అక్కడ పోసుకోవాలన్నమాట. ఇది పక్కకు వచ్చేసరికి ఇది ఆన్ ఆఫ్ స్విచ్ ఎట్లా వాడాలి ఏంటనేది మనకి ఎంత డీటెయిల్గా ఇచ్చారనమాట. ఇదైతే బలవాన్ కంపెనీలో వాళ్ళ దగ్గర ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అది మనకి క్యాటలాగ్ కూడా మనకి బాక్స్లో పంపించడం జరిగింది. మొత్తం టార్చ్ లైట్ కానించి సెల్లో దిగే వాటి కానీ మిషనరీ కట్స్ అన్ని ప్రొడక్ట్స్, హోల్ డిగ్గర్స్, అన్ని వాటర్ ఇంజన్స్, తైవాన్ పంప్స్, అన్ని చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి వాళ్ళ కంపెనీలో. బలవాన్ అంటే మంచి కంపెనీయే, బాగానే ఉంటుంది. మనం తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇది అనమాట. ఇది ప్రోడక్ట్ మనం తీసుకుంది W3R. నేనైతే ఇలా ఉందన్నమాట. ఇది ఏ సిలిండర్ ఇక్కడ చూసుకుంటే సైడ్ కింద ఉంది కదా, అది ఇంజిన్ ఆయిల్ పోసేది అనమాట. ఓవరాల్గా ఇలా ఉంది. ఇంజిన్ కూడా బాగానే ఉంటుంది, కంపెనీ మంచి కంపెనీయే. మేము చూసి తీసుకున్నాం అనమాట ఆన్లైన్లో. ఇది బాక్స్ పైన ఇట్లా మెన్షన్ చేశారు వాళ్ళ కంపెనీ నేము, మోడల్ నెంబర్ అన్నీ ఇచ్చారనమాట. ఇక్కడైతే మనకి ఇచ్చినంత డెలివరీ అనేది పంప్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఎంత 26 ఫీట్ల వరకు నెట్ ఉందన్నమాట. ఫుట్బాల్ లెంత్ 26 ఫీట్లు, పైకి మటుకు 96 అడుగులు నెట్ అని చెప్పారు హైటు. దాని మీద మెన్షన్ చేస్తున్నారు. ఇది ఇంజిన్ ఆన్ ఆఫ్ కట్అవుట్ స్విచ్ అనమాట. ఇది పైకి అండి ఇంజిన్ ఆయిల్ పోసేది ఇక్కడైతే ఇంజిన్ ఆయిల్ పోస్తారు. ఇదైతే చౌకు లాగేది. అయితే బోల్ట్లు అనమాట, మన కింద లెగ్స్ బిగించుకోమని కింద ఇచ్చారు. ఇదైతే మన ఎక్సలేటర్ చెప్పాను కదా, ఇదైతే చౌక్ అనమాట. ఆన్ ఆఫ్ చౌక్ వేసి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదైతే ఆయిల్ కట్ ఆఫ్ చేసేసి, ఇదైతే ఆయిల్ ఆన్ ఆఫ్ అనమాట. అయితే చూశారు కదా, ఇదనమాట. మామూలుగా ఆన్లైన్లో అయితే 10,320 రూపాయలు అయితే అమౌంట్ మెన్షన్ చేశారు అనమాట. మనకి క్రెడిట్ కార్డ్ మీద 9,200కి అయితే మనకి వచ్చింది. మీరు కూడా నేను తెప్పించుకోవాలంటే ప్రోడక్ట్ లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు అనమాట. వీడియో నచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.